చెప్పండి అన్న, లేడీస్కి ఫ్రీ ట్రావెలింగ్ అయింది కదా, మరి ఎలా ఉంది మీ ఆటో వాళ్ళ పరిస్థితి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా నల్లమల కాన్స్టిట్యున్సీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం అభ్యర్థిగా ఎదిగినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. బట్ కాకపోతే మాకు ఇంతకుముందుకు ఉన్నట్టయితే ఆటో గిరాకులు అయితే లేవు. ఇంతకుముందు ఒక 1500 2000 చేసుకుంటే మాకు అందులో సగమైన మిగిలేదు. ఈ ఆటో రెండు ఆటో అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సులు ఎప్పుడైతే పెట్టాడో అప్పటి నుంచి మాకు ఆటో గిరాకులు అనే లేవు. రోజుకి పొద్దుసానం ఒక 1000 రూపాయలు కూడా రావట్లేదు. మాకు తినడానికి కానీ ఖర్చుల కానీ దేనికి సరిపోవట్లేదు. కాబట్టి దయచేసి సీఎం గారికి నేను చెప్పేది ఒకటే, దయచేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఆటో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు 15 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. కాబట్టి ఆటో డ్రైవర్లకు కూడా ఏదో ఒకటి సంకల్పంతో చూపిస్తే మాకు కూడా ప్రశాంతంగా బాగుంటుందని. మీకు మోస్ట్లీ వచ్చే కస్టమర్ అంటే ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో లేడీస్ ఉంటారా జెంట్స్ ఉంటారా అండి? ఈక్వల్ ఉంటారండి, ఈక్వల్ ఉంటారు. ఓకే, లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ కాకముందు మీరు డైలీ ఈ ట్రావెలింగ్ మీద ఎంత సంపాదిస్తుండే, ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చిన తర్వాత ఎంత సంపాదిస్తున్నారు ఆటో మీద? ఈ స్కీమ్ రాకముందు డైలీ ఒక 2000 చేస్తే మాకు 1200 అట్లా మిగిలేదు. 1000 లేదా 1200 మిగిలేదు. బట్ ఇక ఈ స్కీమ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పుడు 1000 రూపాయలు వస్తున్నాయి. 1000 రూపాయల్లో మాకు ఇంకా డైలీ 500 600 700 మిగులుతున్నాయి. అంతకంటే ఎక్కువ మిగులుతాయి. ఇటువంటి నేపథ్యంలో మీకు ఊబర్ ర్యాపిడో ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా అండి ఇట్లా కమిషన్ ద్వారా? ఊబర్ ర్యాపిడో తక్కువ పడుతున్నాయి కానీ ఓలా కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నారు. మరి ఓలాలో చాలా కమిషన్ ఎక్కువ ఉంటుంది. సరే, మీ వంతు ప్రయత్నంగా ప్రభుత్వానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? మా వంతు ప్రయత్నంగా ఏం చేయలేదంటే ఇప్పుడు మా ఆటో డ్రైవర్లందరినీ సీఎం గారు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తుంది. దానివల్ల ర్యాపిడో వాళ్ళు ఏమైనా నష్టపోతున్నారా? అంటే సార్, ఫస్ట్ అయితే బాగానే వస్తుండే, పికప్ బాగానే వస్తుండే. ఇన్సెంటివ్స్ ఇప్పుడు తక్కువైంది. మ్యాక్సిమం రైట్లు అయితే 10-15 వరకు 1000 వరకు వస్తుంటే పైసలు. ఇప్పుడు ఏం 500 వరకు రావట్లేదు. ఓన్లీ మార్నింగ్ 7 నుంచి రాత్రి 10 వరకు ఉంటున్నాం మేము. ఇవ్వం అంటే ఆల్రాస్ 500-600 అవుతున్నాయి. దాంట్లో ఎక్కువ ఏం అయితే లేవు సార్. ముందే మేనిఫెస్టోలో ప్రకటించారు కదా, మరి మీరు ఏమనుకున్నారు? ప్రకటించాలంటే మళ్ళా ఈ ఉచిత బస్సులు ఇచ్చినారు. మేము అందరు కస్టమర్లు అందరూ ఉచిత బస్సు మీద వెళ్ళిపోతుండ్రు. మేమైతే రోడ్డు మీద ఇక్కడక్కడ ఉంటున్నాము. అసలు గంట సేపు వెయిట్ చేస్తున్నాం. గంటకు ఒకసారి వస్తున్నాయి డ్రాప్. అదిగా వస్తే జెంట్స్లే వస్తున్నాయి. లేడీస్ అయితే ఏమి ఇంత తక్కువనే. ఇంతకుముందు మహిళలు ఏమైనా ఎక్కేవారా? ఇంతకుముందు అయితే ఎక్కేవారు. మ్యాక్సిమం మార్నింగ్ నుంచి 10:30 వరకు 500-600 వరకు అవుతుండే. ఈ ఆఫ్టర్నూన్ అవర్ వరకు. ఈ మధ్యలో అయితే ఏం అయితే లేవు. 2-3 డేస్ నుంచి ఏం అయితే లేవు. ఇప్పుడు మహిళలు ఏమి ఎక్కర్లేరు అంటావు? ఏం లేదు, తక్కువనే. మరి ఇప్పుడు మీకు ఏం చేస్తే బాగుంటుంది అంటున్నారు, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? అంటే ఫస్ట్ అయితే బాగానే నడుస్తుండే. ఈ ఫస్ట్ ఇట్లా ఉంటే అట్లనే ఉంటుండే బాగుంటుండే. అంటే ఫస్ట్ ఎట్లా నడుస్తుండే అట్లనే నడవాలండే. అంటే ఇప్పుడు మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది కదా, మంచిగా ఉన్నది ఈ స్కీము పథకం బాగున్నది, మాకు ఇలానే కంటిన్యూ చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఉచిత బస్సులు ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మళ్ళీ నాకైతే ఇంత ఏమి లేవు. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తామని అంటున్నారు. అలాగే మీరు ర్యాపిడో వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం నుంచి కావాలని ఏమైనా కోరుకుంటున్నారా? అంటే కోరుకోవడం అంటే ఒకసారి ధర్నా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్.